వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ కథ బహుళ తరాలుగా విస్తరించి ఉంటుంది. టైటిల్ అనేది జనరేషన్ అనే ఒక భావాన్ని ఆధారంగా తీసుకొని క్రియేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇటీవల జరిగిన SSMB 29లో టైటిల్స్ అనేటివి చాలా రకాలుగా వచ్చాయన్నమాట. సో గరుడ అని ఎక్సెట్రా అని. సో టైటిల్ అనేది ముందుండే జనరేషన్ అనమాట. కథ కూడా అలాగే ఉంటుందని ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చిందనమాట. ప్రధాన హైలైట్ మహేష్ బాబు తండ్రి పాత్ర ఈ కథకు కీలకమైనదిగా విమర్శలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ముఖ్యమైన పాత్రలో నటించారని చెప్పి, అయితే అతను మహేష్ తండ్రిగా నటిస్తాడా లేదా వేరే కీలకమైన పాత్రను పోషిస్తాడా అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్ అబ్రహం ముఖ్యమైన పాత్రగా పోషిస్తాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం మరియు నానా పటేల్ బాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి చిత్రానికి అందరూ చాలా అసాధారణమైన నటులుగా కనిపిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఈ యొక్క సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి హై అండ్ విజువల్ ఎఫెక్ట్ మరియు సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకువస్తున్నాడు. ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి ప్రత్యేక బృందాలను, అడ్వెంచర్ మరియు యాక్షన్. ఈ యొక్క సినిమా ఇండియాలో అంటే ప్రపంచం నలుమూలల్లో ఈ ఒక్క దెబ్బతో మన ఇండియా సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేలా, జీవితంలో మునుపెన్నడూ చూడనిదిగా ఉంటుందని రాజమౌళి తండ్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో వీడియో పరంగా మీ ముందుకు వస్తాను. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.